ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః స్తుష్టువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదరుషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రము, భాష్యం. 3 భాగాలు చూశాము, అక్కడ ఉన్నాం. ఓకే. కొన్ని విషయాలు ముందు చెప్పుకోవలసి ఉన్నది. అవి ఏమి అనగా, ఆత్మ తత్వము చాలా నిగూఢము. గూఢో ఆత్మ న ప్రకాశ్యతే దృశ్యతే తు అగ్రేయా బుద్ధ్యా సూక్ష్మదర్శిభిః సూక్ష్మభిః సూక్ష్మదర్శిభిః. అంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఉంటే, సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఆత్మతత్వం దొరుకుతుంది. ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. ఒకటేమిటి, ఇది తెలిసినటువంటి విద్య కాదు, ఏదో వంకాయ కూర తయారు చేయడము, లేకపోతే ఇక్కడి నుంచి ఆ ఊరు ఎలా వెళ్ళడం అనే విషయం కాదు. రెండవది, అక్కడ ఉన్నటువంటి భాష వైదిక సంస్కృతం. మనకు బేసిక్స్లోనే చాలా సందేహాలు. అంచేత కొంచెం జాగ్రత్తగా మనస్సు పెడితే అర్థం అవడానికి అవకాశము గలదు. ఓకే. ఏం జరుగుతోంది? జ్ఞాన జ్ఞేయ విచారణ. జ్ఞానము, జ్ఞేయము. జ్ఞేయము అంటే వస్తువు, జ్ఞానము అంటే తెలివి. ఆ వస్తువును తెలుసుకునే తెలివి. జ్ఞాన జ్ఞేయ విచారణ, వస్తు తత్వ విచారణ, దృగ్ దృశ్య విచారణ. దృశ్యం ఆబ్జెక్ట్, దృక్ జ్ఞానం. ఆత్మ అనాత్మ విచారణ. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా విచారణ. ఎంత ఎందుకు? ఆత్మ అనాత్మ విచారణ. ఆత్మానాత్మ విచారణ లేక వివేకమే వివేకం. అంటే వివేకము. ఎందుకండి ఈ వివేకం? Do I want to live as the Jada
as a part of the vastu or the jnaya, or do I realize that I am the jnana swarupa? Choice is ours. If we want to live the mundane life as any other inert object in the whole universe, we can continue to live there. Nobody sort of forces us to learn Atmajnana. But having given the opportunity of the human birth, మానవ జన్మ ఎత్తి మనము జ్ఞానస్వరూపమై ఉండి అది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం సరి అయినటువంటి పంథ కాదు. ఏ శ్రేయస్సు ప్రేయస్సు అంటూ చెప్పుకున్నాం. ఈ విచారాన్ని ఇంకా ఎలా చెప్పవచ్చు? 16 కళల విచారణ వర్సెస్ పురుష. 16 కళలు పురుషుడు. 16 కళలంటే మేనిఫెస్ట్, జ్ఞేయ, జగత్, ఆబ్జెక్ట్. పురుష ద జ్ఞాన, ద సబ్జెక్ట్. Or this is also a subject-object analysis. Who is the subject? There is no subject here. There is only the knowledge. There is only the chit. There is no subject. Paramatma is not the subject. By Surya is not interested in glorifying any of the objects here. ఈ పువ్వు బాగా ప్రకాశించాలి, అలా బిల్డింగ్ శర్మగారిది బాగా వెలుగుగా ఉండాలి అని సూర్యునికి ఏమి ఉండదు. ఆయన పాటుగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశంలో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే అది జ్ఞానంగా వెలుగుగా అలా ఉంటుంది. ఆ వెలుగులో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ద సుప్రీం కాన్షియస్నెస్ ఆర్ ది పరమ పురుష ఆర్ ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్, which is not relative, is indicated in this Upanishad, in this section of the Upanishad, the 6th mantra, not directly, but through its expressions and manifestations as the 16 కళలు. ఈ 16 కళలను బోధించి, ఈ 16 కళలు అనేటటువంటివి కార్యములు, ఈ కార్యములకు వెనుకొనున్నటువంటి కారణము లేక దృక్ ఏదంత ఉందో ఈ దృశ్యాలకు, ఈ జ్ఞేయములకు ఏది జ్ఞానమో అదే పురుషుడు, దానికి తెలుసుకో అని చెప్పడానికి. దిస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పురుష by bringing the entire attention of the student to the manifested symbols of life, ఈ 16 కళల వైపు చూపించి వీటిని చదివించి వాటి ద్వారా thereby indicating that at the core of all these as a substratum for the entire creation, the very cause of it all is the vital, dynamic center, the all-pervading absolute consciousness or Purusha. That is the purpose of the Upanishad. This is a very important way of teaching the Upanishads. ఇక్కడ చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారా? చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నప్పుడు స్లైడ్ ఇస్తారు, మైక్రోస్కోప్ కింద పెట్టమంట, చూడమంట. ఆ స్లైడ్ని స్టెయిన్ వేస్తారు. ఎమీబా లేకపోతే ఏదో పారామెన్షియం లేకపోతే ఒక ఫ్లాజెల్లేట్ బ్యాక్టీరియం ఏదో ఒకటి చూపించాలి. దాన్ని అన్స్టెయిన్డ్గా చూస్తే ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా ఒకే కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గనిజంని కానీ దానిలో ఉన్నటువంటి విశేషములను కానీ గ్రహింపజాలము. అయితే ఆబ్జెక్ట్ ఏమిటి? అక్కడ ఉన్న దాన్ని అబ్సల్యూట్ దాన్ని తెలుసుకోవడం. స్లైడ్కి ఏం చేస్తారు? పెయింట్ వేస్తారు, పిగ్మెంట్ వేస్తారు, స్టెయిన్ చేస్తారు. ఈ స్లైడ్ స్టెయిన్ చేసి అప్పుడు దాని కింద పెడతారు. ఇది ఆర్బిసి, ఇది డబ్ల్యూబిసి, ఇది న్యూట్రోఫిల్ అని చూపిస్తారు. స్టెయిన్ చేయలేదనుకోండి, న్యూట్రోఫిల్, ఆర్బిసి, డబ్ల్యూబిసిలో ఉన్న వేరియస్ వెరైటీస్ అన్నీ ఒకే రంగులో ఉంటాయి. అది తెలియడానికి ఏం చేశాము? వీ హ్యావ్ పుట్ ద స్టెయిన్.
అన్నీ ఒకే రంగులో ఒకేలా ఉన్నటువంటి పరమాత్మ ఏకత్వాన్ని తెలియలేము కనుక ఆ స్లైడ్ని ఏ విధంగా రంగులు వేసి ఆ రంగు దానికి అతికించి ఒక్కొక్క రంగు పుచ్చుకున్నది ఇది న్యూక్లియస్, ఇదేమో సైటోప్లాజం, ఇది సెల్ వాల్, ఇది పక్కన ఉన్న ఇంకో సెల్ అని డిస్క్రిమినేట్ చేసి చూపించినా ద అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు రియలైజ్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ షోన్. That is in science. All of you have experienced, isn't it? So the staining is only a method of making you observe the unobservable, know the unknowable. Why? This is Anuhu, very sukshmam, very subtle, not microscopic. Anu ante very subtle. To get that subtle one, you require a very pointed and subtle observation. That subtle observation to be enabled, ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక జగత్తు, ఒక దృశ్యము కల్పించి ఈ దృశ్యములన్నిటికీ వెనకాల ఉన్నటువంటి తత్వము ఒక్కటేరా నాన్న, అదే జ్ఞానము అంటూ చూపించడానికి కలర్ వేషం. కలరు నిజం కాదు. కలరు వెనకాల ఉన్నటువంటి తత్వము తెలుసుకోవడమే నిజము అన్నట్లుగా ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఓకే, ది ఆత్మ being the subtlest of the subtle is not available for gross instrumentation or observation. So, to make us understand the facets of a cut jewel of life, it is projected like this. Okay? This is the basic thing that we have to understand. పై 16 కళల పురుషుల్ని ఎందుకు చెప్తున్నారు? డైరెక్ట్గా పరమాత్మని చెప్పియచ్చు కదా అంటే అది మామూలుగా అందే విషయం కాదు. కాబట్టి when we understand it carefully, we can say that the path of jnana is no different than the path of bhakti or intense devotion. In the previous sections, 1 to 5 mantras, all the upasanas have been covered. Devotion has been established and made as a practice. ఓంకార ఉపాసన చెప్పారు, రకరకాలైనటువంటి ప్రాణోపాసన చెప్పారు. అవన్నీ చెప్పి ఆ ఇంటెన్స్ భక్తి లేక డివోషన్ లేక ఉపాసనను షుడ్ కల్మినేట్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద అబ్సల్యూట్ రియాలిటీ. For that reason, this section is started. Okay. Now, how far we have come in this section? తస్మై సహోవాచ, అయ్యా గురువు గారు, నాకు తెలిసిన ఒక ఆయన నన్ను 16 కళ్ళల పురుషుడు అంటే ఎవడు అని అడిగారు. ఆయన నాకు తెలియదు, మీరు నాకు దయచేసి ఆ 16 కళల పురుషుడిని చెప్పండి. టు సిన్సియర్గా అప్రోచ్ అయ్యాడు. అతనికి ఇహైవ అంతఃశరీరే సౌమ్య స పురుష యస్మిన్ ఏత షోడశ కళాః ప్రభవంతి. నాన్న సౌమ్య, నువ్వు అడిగావు చూసావా, ఆ 16 కళల పురుషుడు ఇహైవ అంతఃశరీరే, గో ఈ శరీరంలోనే ఉంది. వెంటనే మనకేమిటనిపిస్తుంది? ఓహో, శరీరమే ఇంత పిసరుంది, అంతా కలిపితే 1.73 స్క్వేర్ మీటర్స్. దీని లోపల ఎక్కడో హృదయం ఉంది, ఆ ఆకాశంలో ఆ హృదయంలో ఒక ఆకాశం ఉంది, దాంట్లో ఇంత పిసరు ఉంటాడు అనే కాన్సెప్ట్ రావడానికి అవకాశం ఉంది. మా మనవడు వచ్చి నన్ను అడిగాడు, తాత నాకు ఆకాశాన్ని చూపించు. ఆకాశం అంటే స్పేస్. వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి? నేను స్పేస్ చూపించాలి వాడికంటే మూర్తి. what should I do to show him the space? It is there and everywhere.
Yeah, you don't Unfortunately, have to take him to Kashi or Benares or అదే some place or Andaman Nicobar Islands to show him. It's very much, yeah, bring your iPad. Yeah, he brought it. Put it there. He has put it. So where did you keep? In the room. No, you have put it in the space. That means it is everywhere. It can be perceived. The very fact that we can keep something in is the Akasha. The very fact that I know I am existing. నా ఉనికిని నాకు తెలుస్తోంది, అహమస్మి అయాం అని తెలిస్తేనే చైతన్యము ఉన్నట్టుగానే అక్కడే ప్రూవ్ అయిపోయింది. అయితే తాత ఈ స్పేస్ అనేది మన రూమ్లోనే ఉన్నదా? ఏమిటనన్నా రూమ్లో ఉండడం అన్ని చోట్ల ఉన్నది అనేటటువంటి కాన్సెప్టే ఇహైవ అంతఃశరీరే అనడంతో శరీరంలో ఉన్నది అంటే దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ తెలుసుకో, ఇదే అంతటా ఉన్నది తెలుసుకో అని చెప్పడానికే అంతఃశరీరే అని చెప్పారు. తెలుసుకో. సరే గురువుగారు నేను అడిగినటువంటిది 16 కళల పురుషుడు గురించి కదా, ఆ 16 కళల పురుషుడు నాకు తెలియదు ఆ రాజకుమారుడు అడిగాడు నన్ను. ఆ రాజకుమారుడికి నాకు తెలియదని చెప్పాను. మీరు 16 కళల పురుషుడు అడిగితే మీరు ఎంత శరీరే పురుష అని చెప్పారేమిటి సార్ అంటే, వెయిట్ ఎస్మిన్, ఏ పురుషుని అందైతే ఏతా షోడశ కళా, నువ్వు అన్నావే ఆ 16 కళలు ప్రభవంతి, దే గెట్ ఎగ్జిబిటెడ్, దే గెట్ మేనిఫెస్ట్, దే కమ్ టు అపియరెన్స్. ప్రభవంతి అంటే దే కమ్ టు అపియరెన్స్, దే అపియర్ ఇన్ విచ్ పురుష, దట్ పురుష ఈస్ ద షోడశ కళ, దట్ ఈస్ ది thing which you can, the easiest way for you to understand is ఇహైవ అంతఃశరీరే. ఇక్కడే తెలుసుకోవచ్చు. మరి హృషికేశ్ వెళ్తే అక్కడ తెలుస్తుంది, అక్కడ దానికి ఆ కష్టపడక్కర్లా, ఇక్కడే తెలుసుకోవచ్చు అని చెప్పారు. సరే, ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పిప్పలాద గురువు గారు పురుషుడు కళల పురుషుడు అని రెండుగా చెప్పారు కదా. పురుషుని నుంచి 16 కళలు వ్యక్తమవుతాయి ప్రభవంతి అని చెప్పారు కదా. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నేనెందుకు వీళ్లకు జ్ఞేయము జ్ఞానము అనేటటువంటి డిస్టింక్షన్ని, జ్ఞేయ జ్ఞాన వివేచనను, దృగ్దృశ్య వివేచనను, ఆత్మానాత్మ వివేచనను, ప్రాతిభాసిక సత్తా వర్సెస్ వ్యావహారిక సత్తా వర్సెస్ పారమార్థిక సత్తా, వ్యావహారిక వర్సెస్ పారమార్థిక సత్తాను ఎందుకు బోధించకూడదు అని శంకర భగవత్పాదులు దయతలచి 29 పేజీల భాష్యాన్ని వ్రాసి ఈ 16 కళలు జ్ఞేయములు, దీనికి వెనుకనున్న దీనిని సపోర్ట్ చేస్తున్న సబ్స్ట్రాటం జ్ఞానము, అదే పురుషుడు అని మనకు బోధించడానికి కూర్చుంది. అర్థమైందా కాంటెక్స్ట్? శంకరులు కరుణించి మానవాళికి జ్ఞేయ జ్ఞాన విచక్షణ, ఆత్మానాత్మ వివేచన, దృగ్దృశ్య వివేచన, వస్తుతత్వ విచారం చేయడానికి కూర్చుని ఉన్నారు. తస్మై సహోవాచ ఇహ ఏవ అంతఃశరీరే పుండరీకాకాశ మధ్యే హే సౌమ్య సహ పురుష న దేశాంతరే విజ్ఞేయ. ఆ సుకేషుని కొరకు పిప్పలాదు గారు ఏం చెప్పారు? ఓ ప్రియదర్శన సౌమ్య, ఇక్కడనే లోపల శరీరం ముందు ఒక హృదయం అనే పద్మం ఉన్నది, ఆ పద్మంలో ఆకాశం ఉన్నది, ఆ ఆకాశంలో ఈ పురుషుడు ఉన్నాడు అంటే అంత పరిచ్ఛిన్నుడని చెప్పడానికి కాదు. దట్ ఈస్ ద క్లోజెస్ట్ యూ కెన్ గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. ఇంకో చోట కాదు అంటే వేరే వెతకడం కన్నా ఇది నీకు సులభము అని చెప్పడానికే తప్ప సర్వవ్యాపకమైనటువంటి ఆ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ని
How can I fix it into a small place of my heart? It's not possible. That means అది ఎంత సూక్ష్మం అంటే సర్వవ్యాపకమైనా తెలియరావడం లేదు. ఎదురుగుండా ఉన్నదే మనకు ఒకసారి కనబడదు. సర్వవ్యాపకమైనది తెలియరావటం లేదంటే అది ఆబ్జెక్ట్ కాదు అంటూ తెలుస్తుంది. ఏ పురుషుని అందైతే ఈ 16 కళలు ఉపాధిభి భూతాభి ప్రభవంతి కళాః. వాట్ ఆర్ దోస్ కళాః? ప్రాణాద్యాః ప్రభవంతి ఉత్పద్యంతే ఇది. ప్రభవంతి అంటే దే అపియర్. షోడశ కళాభి ఉపాధిభి భూతాభి సకల ఇవ అనేకమానట్లు నిష్కల పురుష ఏ పాటు లేనటువంటి పురుషుని యందు లక్ష్యతే. ఇందువలన అవిద్యయా ఇది తదుపాధి కళా అధ్యారోప అపనయేన. ఆ ఉపాధి యొక్క కళలను, అధ్యారోపము చేయబడినటువంటి ఈ కళలను అపనయనం చేసి అంటే తొలగించి, ఎలా చేయగలం అది? విద్యయా తదుపాధి కళ అధ్యారోప అపనయేన విద్యయా సహ కేవల దర్శితవ్య. కేవలుడైన ఆ పురుషుని చూపించవలసి ఉన్నది, బోధించవలసి ఉన్నది, అనుభవమునకు తేవలసి ఉన్నది. దర్శయితవ్య ఇది కళానాం తత్ప్రభవత్వం. కళలు అనేటటువంటి జ్ఞేయంగా వాటి ప్రకాశాన్ని గురించి చెప్తున్నారు. ఓకే. ప్రాణాదీనాం అత్యంత నిర్విశేషే అద్వయే శుద్ధతత్వేన శక్య అధ్యారోపం అంతరేణ ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తుం ఇతి కళానాం ప్రభవస్థిత్యప్యయా ఆరోప్యంతే అవిద్య విషయ. ఈ పురుషుడు ఎటువంటి వాడు? అత్యంత నిర్విశేషే అద్వయే శుద్ధతత్వే పురుష. అంటే సుతరాము ఏ విశేషములు లేనటువంటి ఏకమేవ అద్వయం బ్రహ్మ అనే శుద్ధతత్వంలో ప్రాణాదులు మొదలైనటువంటి కళలను, అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ను, మేనిఫెస్టేషన్స్ను అధ్యారోపం అంతరేణ, అధ్యారోపము చేసి చెప్పుట కంటే ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార. ప్రతిపాద్యము ఇదిగో జ్ఞేయము వస్తువు, ప్రతిపాదన దాని వెనుకల ఉన్నటువంటి జ్ఞానం. ప్రతిపాద్యము ప్రతిపాదన, జ్ఞానము జ్ఞేయము అనే వ్యవహారము కర్తం చేయుటకు నశక్య, వీలు పడదు. అందుకే ఈ అధ్యారోపాన్ని చెప్పి జ్ఞేయాలను చూపించి, కార్యాలను చూపించి కారణాన్ని తెలుపుడు చేస్తారు. అంటే ఇదే సముద్రము తరంగము వివేచన, ఇదే బంగారము నగా వివేచన, ఇదే సాగరము నదీ వివేచన. ఇవన్నీ కూడా ఒకే విధంగానే ఉన్నాయి. ఆరోప్యంతే అవిద్య విషయ. ఇది అవిద్య. ఈ కళలు ఏమిటండి? చైతన్య అవ్యతిరేకేణ ఏవహి కళాః. ఈ కళలు చైతన్యము కంటే వేరు కాదు. ఈ బబుల్స్ ఆ సముద్రము కంటే వేరు కాదు. ఈ నగ ఆ బంగారము కంటే వేరు కాదు. ఈ వస్తువు జ్ఞేయము జ్ఞానము కంటే వేరు కాదు అని చెప్పడానికి అక్కడ ఈ కళలలో పుట్టుక, ఉండుట, పోవుట, జాయమానాః తిష్ఠ్యంతః ప్రళయమానాః చ సర్వదా లక్ష్యంతే అన్నిటిలో కూడా కనపడుతుంది. కానీ కొంతమంది, ఈ కొంతమంది ఎవరు? ఈయనే సృష్టించారు ఆ కొంతమందిని. వాళ్ళు ఏంటంటారు? కేచిద్ అగ్ని సంయోగాద్ఘృతం ఇవ. అంటే కాచినటువంటి నెయ్యి నీరులా ద్రవంగా ఉంది, కాచకుండా ఉన్నది ముద్దలా ఉంది, అది వేరు ఇది వేరు అంటారు. కానీ రెండిట్లో ఉన్న తత్వము ఒకటే ఘృతమని తెలుసుకోనట్లుగా ఈ జ్ఞేయం అనేటటువంటిదేమో కాచిన నెయ్యి అవుతే, కాచని నెయ్యి అనేటటువంటిది ముద్ద కట్టిన నెయ్యి అవుతే రెండు ఒకటే, జ్ఞేయం జ్ఞానం ఒకటే అనే అవగాహన లేకుండా
భ్రాంతితో మాట్లాడతారు. ఘటాద్యాకారేణ చైతన్యమేవ ప్రతిక్షణం ధ్యాయతే నశ్యతీవ. ఇదిగో ఘటము ఉన్నది, కుండ. కుండ ఆకారం నాకు తెలిసింది. కుండ ఆకారం తెలిసినప్పుడు జ్ఞానం ఉన్నది. కుండయే సత్యము. ఆ కుండ పోతుంది, పోతే జ్ఞానం పోతుంది. జ్ఞేయం పోతే జ్ఞానం పోతుంది అంటారు ఇంకొకరు. దీన్ని ఖండిస్తారు. ఒకవేళ ఈ జ్ఞేయ జ్ఞానాలన్నిటినీ కూడా మనము నిరోధిస్తే ఇక అక్కడ ఏమీ లేదు. అబ్సల్యూట్ రియాలిటీ ఈజ్ ఓన్లీ వాయిడ్, శూన్యం అనేటటువంటి శూన్యవాదులు. అలా కాదండి. ఘటాది విషయం చైతన్యం చేతయితు నిత్యస్య ఆత్మనః. నిత్యమైనటువంటి ఆత్మలో, నిత్యస్య ఆత్మన అనేది వేదాంతం. నిత్యస్య ఆత్మ, నిత్యమైన ఆత్మను చైతన్యం అనిత్యం జాయతే వినశ్యతి. చైతన్యం పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అని అప్పుడే వైనాశికులు అంటారు. ఇంకా కొంతమంది అసలు జ్ఞానమే అక్కర్లేదండి, ఈ పంచభౌతికంగా ఏర్పడినటువంటి ఈ ఉపాధికే జ్ఞానధర్మం ఉన్నది, ఇది భూత ధర్మమే, మళ్ళీ ఓ జ్ఞానమో ఆత్మ అని మీరేం తేవక్కర్లా అంటారు ఒక వాదం వాళ్ళు. లోకాయతికులు అంటూ వాళ్ళని తీసుకొచ్చారు. అలా వాళ్ళు ఎవరైనా ఇంత వాదించారో లేదో కానీ మన కోసం ఈ వాదనను తీసుకొచ్చి జ్ఞాన జ్ఞేయ విభాగాలను చెప్తున్నారు. ఓకే, చైతన్యం ఎటువంటిది? అపాయ ఉపజన ధర్మక అనపాయ ఉపజన ధర్మక చైతన్యం. అపాయము అండ్ ఉపజనము పుట్టుక. అపాయ ఉపజన ధర్మకము పుట్టుక ఎండు అనేటటువంటి ధర్మము, అనపాయ ఉపజన ధర్మకము లేనటువంటి చైతన్య ఆత్మాయేవ. సరే, ఈ జ్ఞానము చైతన్యము అబ్సల్యూట్ కాన్షియస్నెస్, దాని పెద్ద పేరు పరబ్రహ్మం, అవేం చెప్పక్కర్లా. అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అబ్సల్యూట్ జ్ఞానం, పుట్టేది పోయేది అనే ధర్మములు లేనిదిరా నాయన. అయితే ఏమిటంటే ఇవన్నీ ఇన్ని విధాలుగా, ఇన్ని రూపాలుగా, వస్తువులుగా, జ్ఞేయాలుగా నాకు తెలుస్తున్నాయి. నామరూపాత్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే. ప్రతి అవభాసతే. They're only reflected appearances of the Chaitanya. The Chaitanya, when it falls on the object or the Jnaya, the Jnana, when it shines on the Jnaya, the Jnaya will appear as a particular Nama and Rupa. When the Surya's Kanti is falling on a flower and it obstructs the light of the Surya Kanti, the flower comes to existence in its own color, because all the other colors are absorbed and that color alone is reflected to our eye. We see a red rose. Like that, just as the Surya is there without any interest in illuminating anything, the Jnana is everywhere. That Jnana, ఆ జ్ఞానము ఒక్కొక్క వస్తువు మీద ప్రసరించినప్పుడు ఆ వస్తువు ప్రభావితమై, ప్రకటమై, ప్రత్యవభాసమై నామరూపాదులుగా కనిపిస్తుంది. అయితే మరి ఆ చైతన్యం ఏమిటండి? దాన్నేరే నాన్న తైత్రీయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఐతరేయంలో ప్రజ్ఞానం బ్రహ్మ, బృహదారణ్యకంలో విజ్ఞానం ఆనందం బ్రహ్మ, బృహదారణ్యకంలో ఇంకో చోట విజ్ఞాన ఘన అని చెప్పాం కదా. దాని గురించే ఈ పురుషుడు అంటే అదే. అదే నీకు ఇప్పుడు బోధించబోతున్నా. వాట్ ఈజ్ ఆల్ దిస్? జ్ఞేయ జ్ఞాన విచారణ. ఈ విచారణలో ఏం తెలుస్తాం? ఈ జ్ఞేయములన్నీ ప్రత్యవభాసములు, నామరూపములు, వీటికి ఇండిపెండెంట్గా జ్ఞానము ప్రకాశము లేకుండా ఎగ్జిస్టెన్స్ లేదు. కనిపిస్తున్నప్పటికీ దే హ్యావ్ ఓన్లీ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్, దే హ్యావ్ నో అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దేర్ నోన్. ఇవి పరతంత్రములు, స్వతంత్రములు కావు, జ్ఞానం మీద డిపెండ్ అయి ఉన్నాయి. జ్ఞానం ఉంటేనే జ్ఞేయం ఉంటుంది, జ్ఞానం లేని జ్ఞేయం ఉండదు. కాబట్టి జ్ఞేయం మిథ్య, ఉండేది జ్ఞానం. ఓకే, చెప్పడానికి ఈ డిస్కషన్ జరుగుతుంది. సరేనండి, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందండి.
ఏమిటా ప్రాబ్లం వచ్చింది మనకి? ఓకే, ఇక్కడే రాద్దాం. పోనీ, వైట్ బోర్డ్ కనపడలేదు. సరే, మూడు కనబడుతున్నాయి సార్ నాకు. జ్ఞానం అన్నారు, ఆ? వస్తువు అన్నారు, జ్ఞేయం అన్నారు. మరి జ్ఞాత అని ఒకడు ఉన్నాడు కదా సార్, మరి వాడి గురించి ఏం చేశారండి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, జ్ఞేయము ఏదో గులాబీ. సింపుల్గా ఎప్పుడు గులాబీ అంటూ ఉంటాను, గులాబీ పువ్వు. జ్ఞాత మూర్తి, చూశాడు ఆయన గులాబీ. ఇది గులాబీ అని గుర్తించాడు జ్ఞానం వలన. అంటే తెలుసుకునే శక్తి లేక జ్ఞానము అనేటటువంటిది ఒకటి, తెలుసుకునే ఆయన లేక మూర్తి గారు అనేటటువంటి జ్ఞాత తెలియబడుతున్నాడు. గులాబీ లేక జ్ఞేయము అన్నది సాధారణ పరిభాషలో త్రిపుటి ఉన్నది. అయితే ఈ జ్ఞాత ఎప్పుడుంటాడు? వెన్ హీ ఈజ్ లుకింగ్ యాట్ సంథింగ్ అవుట్వర్డ్, వరల్డ్లీ, ఆర్ హిస్ మైండ్. వెన్ ద జ్ఞాత ఈజ్ లుకింగ్ ఇన్వర్డ్, లోపల ఉన్నవి కూడా వస్తువులే కదా. మరి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ కూడా ఇవన్నీ వస్తువు కింద లెక్క కదా, జ్ఞేయము. సో వరల్డ్లీగా అతను చూస్తున్నంతసేపు జ్ఞేయము, జ్ఞాత, జ్ఞానము ఉంటాయి. ఎప్పుడైతే ఈ వరల్డ్లీ థింగ్స్ నుంచి దృష్టి మరలించి జ్ఞానం వైపు చూస్తాడో, జ్ఞాత అనేవాడు ఉన్నంత వరకు జ్ఞానము తెలియదు. జ్ఞాత అంటే అహంకారం. నేను చూస్తున్నాను. జ్ఞాత అనే భావం ఉన్నంత వరకు ఈ అవుట్ సైడ్లో ఉన్న జగత్తే తెలుస్తుంది, కానీ దీనికి వెనుకనున్న జ్ఞానము తెలియదు. ఇన్ అదర్ వర్డ్స్, ఎప్పుడైతే నేను జ్ఞాతను డిజాల్వ్ చేసేస్తానో, అంటే నా అహంకారాన్ని వదిలేస్తానో, నేను చూస్తున్నాను అనే భావాన్ని వదిలేస్తానో, అప్పుడు రెండే మిగులుతాయి. ఏమిటుంటాయి? జ్ఞానము, జ్ఞేయము మాత్రమే ఉంటాయి. ఇక్కడ విచారణ ఏమిటి? జ్ఞాన జ్ఞేయాలలో వాటి రిలేషన్షిప్ ఏమిటి? ఈ జ్ఞేయము సత్యమా, జ్ఞానము సత్యమా, రెండు సత్యమా, రెండు అసత్యం? There are four possibilities. What are the four possibilities? Jnana is absolute truth. Jnaya is also absolute. That is one possibility. The other possibility is there is no jnana, there is no jnaya at all. That is extreme possibility. The third possibility is jnana is certain, absolute, but jnaya is relative, which is the Vedanta standard. The fourth possibility is jnaya alone is real. There is no jnana as per the Charvakas. There are four possibilities that can occur when you have two things that are appearing there. And then the four possibilities are both are existing, both are real, both are unreal. A is real, B is unreal, or B is real, A is unreal. ఇదే విచారం. ఫైనల్గా ఏమిటి చెప్తారు? జ్ఞేయము అంటే 16 కళల పురుషుడురా. ఈ 16 కళల పురుషుడు ఉన్నాడు, వీడేమో రిలేటివ్ ఎగ్జిస్టెన్స్, వీడికి అబ్సల్యూట్గా లేదు, పారమార్థిక సత్తా లేదు, వ్యావహారిక సత్తా కలిగినవాడు. వీడిని తెలుసుకుంటే, వీడికి కారణమైనటువంటి జ్ఞానమే సత్యం, నిత్యమని తెలుసుకుంటే, వీటిని చూసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఉద్వేగాలు, రాగద్వేషాలు కలుగవు, సమానత్వంలో ఉంటావు. అప్పుడు జ్ఞానమే స్థిరపడి సమత్వాన్ని, సమానత్వాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తావు. ఆ ఆనందమే మోక్షం రా నాన్న, అది వేరే మూట కాదురా అని చెప్పడమే ఇక్కడ లక్ష్యము. ఓకే, జ్ఞేయం, జ్ఞానం, జ్ఞాత. అవుట్ సైడ్ వరల్డ్ చూసినంత వరకు ఈ మూడు ఉంటాయి. వెన్ వీఆర్ ట్రైంగ్ టు రిఫ్లెక్ట్ ఇన్వర్డ్, ద జ్ఞాత ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద జ్ఞానం. సరే చెప్పారు, బ్రహ్మ సత్యం. బ్రహ్మ అంటే జ్ఞానం, జ్ఞానం ఈజ్ అబ్సల్యూట్ రియాలిటీ. జగన్ మిథ్య, జగత్ అంటే జ్ఞేయం, వస్తువులు. జ్ఞేయం మిథ్య వై?
ఇట్ హెస్ గాట్ ఎ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. జ్ఞానం లేకపోతే జ్ఞేయం లేదు. జ్ఞానం ఉంటేనే ప్రకాశిస్తుంది. వెలుగుంటేనే సూర్యుడి వెలుగుంటేనే నాకు ఆ పువ్వు కనిపిస్తుంది. స్పేస్ ఉంటేనే వస్తువు పెట్టగలను. స్పేస్ లేకపోతే వస్తువు పెట్టలేను. అంటే నేనైనా వస్తుతత్వం ఉండాలి. ఉండాలి అంటే పెట్టాలి. ఎక్కడైనా ఉండాలి అంటే స్పేస్ ఉండాలి. స్పేస్ ఉండాలి అంటే స్పేస్ అబ్సల్యూట్, వస్తువు రిలేటివ్. వస్తువు తెలియాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే వస్తువు తెలుస్తుంది. జ్ఞానం లేనిదే వస్తువు తెలియదు. కాబట్టి జ్ఞానం రిలేటివ్, జ్ఞానం రిలేటివ్, జ్ఞానం అబ్సల్యూట్. జగన్ మిథ్య. మరి జ్ఞాతగాడు ఒకడు ఉన్నాడు కదండి, వాడినేం చేద్దామని. మరి వాడు ఎప్పుడున్నాడు రా? ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు వాడు జ్ఞానం ఉంది. ద మూమెంట్ హీ స్టాప్స్ లుకింగ్ అట్ ద అవుట్ సైడ్ వరల్డ్, ఆర్ హీ అండర్స్టాండ్స్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇస్ ఓన్లీ రిలేటివ్, దిస్ జ్ఞాత డిజాల్వ్స్ ఇన్ ది జ్ఞాన ఇట్ సెల్ఫ్. జీవో బ్రహ్మ ఏవ నా పర. వేదాంతం అంతా కూడా నేను జ్ఞాతను కాదు, నేను జ్ఞానస్వరూపుడను అని తెలుసుకోవడమే వేదాంతం. జ్ఞేయం ఎలాగో రిలేటివ్, అందరికీ తెలుస్తుంది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే. నేనంటూ ఒక ఎంటిటీ దుర్గా ప్రసాద్ని, నాగరత్నం గారిని, లేకపోతే మరొక మూర్తి గారిని అనే జ్ఞాతను వేరే లేను. జ్ఞానం వినా జ్ఞాత లేడు. జ్ఞాతయే జ్ఞానము. జ్ఞాత జ్ఞానమే. జ్ఞానంలో భాగం అనేది అంశం లేదు. జ్ఞాతయే జ్ఞానము. ఇవో బ్రహ్మ ఇవ నా పర. అదే భగవత్పాదుల వారు ప్రపంచమునకు అందించినటువంటి అద్వైత వేదాంతం. ఓకే, భాష్యంలో కలిపి స్వరూప వ్యభిచారిషు పదార్థేషు చైతన్యస్య అవ్యభిచారిత్వాత్. చైతన్యమన్నా, జ్ఞానమన్నా, పురుషుడన్నా, లేకపోతే బ్రహ్మ అన్నా, ఆత్మ అన్నా, సాక్షి అన్నా, అహం అన్నా ఒక్కటి. అహమస్మి అని ధ్యానం చేస్తే అహం రాజు అస్మి, అహం మణి అస్మి, అహం ప్రకాష్ అస్మి అని కాదు. అహం చైతన్య అస్మి, అహం సాక్షి అస్మి, అహం జ్ఞానం అస్మి అనే అర్థం. అంటే ఈ జ్ఞేయాలు పదార్థేషు, ఈ వస్తువులు జ్ఞేయములు స్వరూపమునందు మార్పు చెందుతూ ఉంటాయి. చైతన్యము జ్ఞానము మార్పు చెందదు. సూర్యకాంతి ఒక్కటే, అందులో ప్రకాశించే వస్తువులు వేర్వేరు. యథా యథా యో యః పదార్థో విజ్ఞాయతే, ఏ ఏ విధముగా ఏ ఏ పదార్థాలు తెలియబడుతున్నాయో తథా తథా అదే విధముగా జ్ఞేయమానత్వాత్, అంటే అవి జ్ఞేయమానములు అవుతుంది. గులాబీ గులాబీగాను, కొండ కొండగాను, బండ బండగాను, శర్మ శర్మగాను జ్ఞేయమానం అవుతున్నాయి. ఏ చైతన్యము వలనే తస్య తస్య చైతన్యస్య, వారి యొక్క చైతన్యంలోనే అవి వెలుగుతున్నాయి. అటువంటి చైతన్యము అవ్యభిచారిత్వం. ఇట్ నెవర్ డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ స్వరూప. స్వరూపము నుంచి జారదు. అవ్యయము, కూటము, అవ్యభిచారము, నిరాకారము, నిరవయవం, నిష్కలము, నిరంజనము, ఇంతెందుకు ఏకము, అద్వయము. అలాంటిది మరొకటి లేదు. So what is the fundamental proposition? He is making statement number 1. All the vastus in the world, the gneyas or the vastus, they have a tendency to change, which we all of us will know. But they will never be the same. In the next moment, next day, next year, everything changes. 2 days back, it was 37, 38 degrees. Today, the temperature is 28 degrees. It's become very cool. It's raining already here. So, gneyam is ever changeable versus jnanam, chaitanyam, is unchangeable. This is the fundamental statement. ఇది ఎలా ఉందంటే, వస్తుతత్వం భవతి కించిత్, ఏదో ఒక వస్తువు ఉన్నది అని తెలిసింది అంటే
అది ఉన్నదని తెలిస్తే ఏమిటి? నజ్ఞాయతే అంటే తెలియలేదు, ఒక వస్తువు ఉన్నది అన్నాను. ఇదిగో ఈ పెన్ను ఉన్నది, నాకు కనిపిస్తుంది. వస్తుతత్వం భవతి కించిత్, చిన్నదో పెద్దదో వస్తుతత్వము ఉన్నది, తెలుస్తున్నది అంటే జ్ఞాయతే అనేటటువంటిది లేకపోవడం ఉండదు. నా జ్ఞాయతే ఇది చ అనుపపన్నం, డబుల్ నెగిటివ్. అనుపపన్నం అంటే ఇట్స్ నాట్ టెనబుల్. నా అనుపపన్నం అంటే ఇట్ ఈస్ వెరీ మచ్, ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ జ్ఞాన ఈస్ దేర్ వెన్ దెర్ ఈస్ ఎ జ్ఞేయ. What is the first statement? I'm going very slow. I can't be slower than this. జ్ఞేయములు, వస్తువులు, అనుభవాలు, ప్రపంచము, కనపడేవి, పదార్థములు, వాటి ధర్మము మార్పు చెందుట, పరిచ్ఛిన్నముగా నుండుట. They are conditioned by the place, time and the shape and name and form. Whereas the jnana, on the other hand, the jnanam అనేటటువంటిది అవ్యభిచారిత్వం. It will never change. It is the same in which all the illuminations are possible. యథా యథా యో పదార్థ విజ్ఞాయతే తథా తథా జ్ఞాయమానత్వాత్యేవ తస్య తస్య చైతన్యస్య అవ్యభిచారిత్వం. ఏదైనా ఒక వస్తువు నాకు కనిపిస్తోంది, వస్తుతత్వం భవతి అంటే అది జ్ఞానమేరా, వేరే కాదు. తెలుస్తోంది అని అన్నదాన్నే నువ్వు చూస్తున్నాను అంటున్నావు, వింటున్నాను అంటున్నావు, ముట్టుకుంటున్నాను అంటున్నావు. అంటే అదే తెలివిరా, అదే జ్ఞానం. రూపం చ దృశ్యతే నచ అస్తి చక్షు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నాకు ఫలానా రూపం తెలిసిందండి, మూర్తి గారిని నేను కళ్ళారా చూశాను, నేను బాగా ఆయన రూపం ఎలా ఉన్నదో నేను చెప్పగలను, నాకు తెలుసును, కానీ నాకు కళ్ళు లేవండి అన్నట్టు ఎవడని. ఎలా ప్రాబ్లం పాసిబుల్ అవుతుంది? నాకు నాలుక లేదు అని చెప్పి నోటితో చెప్తే నాలుక లేకుండా ఎలా ఉంటాడు? ఓకే. వ్యభిచరతి తు జ్ఞేయం. జ్ఞేయం డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్ అండ్ కీప్స్ ఆన్ చేంజింగ్. జ్ఞానం న వ్యభిచరతి కదాచిదపి. ఎప్పుడు కూడా జ్ఞానం మారదు, జ్ఞేయం మారుతుంది. జాగ్రత్తగా ఆలోచించు. మనలో రెండు ఉన్నాయి, జ్ఞేయాంశము ఉంది, జ్ఞానాంశము. బండలో జ్ఞేయాంశము జ్ఞానాంశము ఉన్నప్పటికీ అది తెలుసుకోలేదు ఈ డిస్టింక్షన్. బండలో కూడా చిత్తుంది, కొండలో కూడా చిత్తుంది, సత్తు ఉంది. అయితే నేను కొండను, నాలో జ్ఞానం ఉంది, నాకు తెలుసుకునే శక్తి దానికి లేదు. బట్ మ్యాన్ ఈస్ ఎ కాంపోజిట్ ఆఫ్ ద జ్ఞేయ అండ్ ది జ్ఞానం. అంటే మనిషిలోనున్నటువంటి ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, దశేంద్రియాలు, చర్మము, ఇవన్నీ ఏమిటంటే ఉన్నాయో శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా వస్తువులు, జ్ఞేయములు, మార్పు చెందేవి, వ్యభిచరించేవి. వ్యభిచరించని భాగం అవుతుంది. అదేమిటి? దానిలో కాన్షియస్నెస్. ద కాన్షియస్నెస్ ఇన్ అన్ ఉపాధి ఈజ్ ద జ్ఞాన విచ్ ఇస్ నవ్ వ్యభిచర. The rest of it, if I subtract the jnana component, the rest of this upati is the jnaya which has to change. And we all see how we looked in our mirror at 25 years, a young charming man, now an old man of 72 years. So the jnayam part always changes. Jnanam na vyapicharati. But you are a combination of both. Would you like to live and understand that you are the జ్ఞేయ? ఈ జ్ఞేయం అనే నేను వస్తువుని మార్పు చెందుతూ ఉంటాను, ఇలా కింద మీద పడుతూ ఉంటాను, రాగద్వేషాలతో ఉంటాను, ద్వంద్వాల్లో బతుకుతూ ఉంటాను, కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాను, పుణ్యపాపాలు చేస్తూ ఉంటాను, మూటలు సంపాదిస్తూ ఉంటాను, ఆ మూటలు పట్టుకుని మళ్ళీ తిరుగుతూ ఉంటాను అనే జ్ఞేయంగా ఏడుస్తా?
లేకపోతే నీలో జ్ఞానం ఉన్నదని తెలుసుకుని జ్ఞేయము, ఇది వస్తువు, ఇది మారుతుంది, ఇది నేను కాదని తెలుసుకుని జ్ఞానం అని తెలుసుకుని జ్ఞానం అయిపోతావు. ఆలోచించుకో. చాయిస్ ఇస్ యువర్. దేర్ ఈస్ నో కంపల్షన్ దట్ యూ కెన్ ఆల్వేస్ లివ్ యాజ్ ఎ వరల్డ్లీ హ్యూమన్ బీయింగ్. లౌకికంగా ఉండొచ్చు, నేను ధర్మంగా బతకొచ్చు, అన్ని రకాలైనటువంటి పుణ్యాలు సంపాదించుకోవచ్చు, పాపాలు ఉంటే అవి పోగొట్టుకోవచ్చు, లోకాలు పొందవచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ తిరగవచ్చు. అదొక ఆప్షన్. ద అదర్ ఆప్షన్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు బి ద జ్ఞేయ. ఆఫ్టర్ ఆల్ జ్ఞేయ చేంజెస్ వెన్ ఐఎమ్ అవైలబుల్ టు హ్యావ్ ది బెస్ట్ ఆపర్చునిటీ, ద జ్ఞాన. నేను జ్ఞానస్వరూపం అని తెలుసుకుని ఏ వ్యభిచారము లేనటువంటి, మార్పు లేనటువంటి జ్ఞానమనే తెలుసుకుని దాంట్లో నేను ఉంటే నాకు ఈ సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వాలు, ఈ బాధలు, ఈ పుట్టుకలు, ఈ జనన మరణాలు మళ్ళీ లేవు కదా అని ఎవరైనా కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్, ఎవడో ఒక ధీరుడు ప్రత్యేగాత్మానం ఐక్షత్, లోపలకు చూసుకుని ప్రత్యేగాత్మని దర్శిస్తాడు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చను. ఆ కశ్చిత్ ధీర, మూర్తి గారు, ప్రకాష్ గారు, మణి గారు, రాజు గారు, శర్మ, ఇంకొకరు ఎందుకు కాకూడదు? దట్ ఈస్ ద క్వశ్చన్. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. జ్ఞేయాభావే అపి, వస్తువు లేకపోయినా, జ్ఞేయ అభావే అపి జ్ఞేయాంతరే భావాత్. కొండ తీసేశాను, బండ వచ్చింది. అక్కడ బండ మీద పెట్టా, కొండ తీసేశా. కొండ లేదండి, పోయింది, తీసేశారు. మరి బండ ఉంది, ఉందండి. అంటే ఒక జ్ఞేయం పోతే ఇంకొక జ్ఞేయము. ఘటము పోతే పటము, ఘటపటాదులు అంటే ఒక రైమ్ కోసం చెప్తారు. కుండ బండలు అంటాం మనం తెలుగులో. రెండు ఒకటే. కుండ పోతే బండ ఉంది, బండ పోతే గడ్డి ఉంది, గడ్డి పోతే ఆ చెట్టు ఉంది. ఓ జ్ఞేయం పోతే మరో జ్ఞేయం ఉంది. అంటే జ్ఞేయ అభావేపి జ్ఞేయ అంతరభావాత్. అంతర అంటే అనదర్ జ్ఞేయం, అనదర్ వస్తువు. భావాత్ దేనికి? జ్ఞానమునకు. ఈ జ్ఞానమునకు ఈ జ్ఞేయాన్ని పీకేస్తే మరో జ్ఞేయం. అదే కదా ప్రాబ్లం. ఈ జ్ఞేయములను అంటే ఈ సుఖ దుఃఖాలను, ఈ ద్వంద్వాలను పీకేయడానికి వీలు కాదు. ఒకటి పీకితే 10 వస్తాయి. అంచేత ఈ జ్ఞానంలో ప్రకాశిస్తూనే ఉంటాయి. లెట్ దెమ్ బి దేర్, వి కాంట్ చేంజ్ దెమ్. బట్ వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ టు బికమ్ మమైకత్వం విత్ దట్ జ్ఞేయ and then try inward and then one with the jnana. He has made several statements in this. I'll conclude this slide, then go to the next one if time permits. That is, nahi jnane asati jneyam nava bhavati kaschit. Very powerful statement. Nahi jnane asati ante jnanamu lekunda, జ్ఞేయం నామ వస్తువు అనేది భవతి ఉండుట కస్యచిత్ ఎవరికి, నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వస్తువు అనేది తెలియడము, జ్ఞానం అనేది లేకుండా వస్తువు అనేది ఉండడం ఇంపాసిబుల్. దిస్ ఇస్ ద వేదాంత. దాన్ని ఇందాక 4 స్టాండ్ పాయింట్స్ చెప్పాం. జ్ఞానము సత్యమా, జ్ఞేయము సత్యమా, రెండు సత్యమా, రెండు సత్యం కాదా అని. ఏం చెప్తున్నారు? జ్ఞానము సత్యము, జ్ఞేయము వచ్చిపోయేది. జ్ఞానే అసతి, జ్ఞానం లేకుండా జ్ఞేయం నామ, జ్ఞేయం అనేది నా భవతి కస్యచిత్, ఎవరికైనా ఉండదు. There are 4 statements he made in this. పదార్థములు లేక, జ్ఞేయములు లేక, వస్తువులు లేక, ప్రపంచము లేక, నీలోనున్నటువంటి ఈ తొక్క పంచకోశాలంటామే, అది మారేది. వీటిని తెలుసుకునేటటువంటి జ్ఞానము మారనిది. ఏ ఏ మార్పులు ఏ ఏ పదార్థాలలో వచ్చినా కూడా
ఆ మార్పులన్నీ ఆ జ్ఞానంలోనే తెలియబడతాయి. అటువంటి జ్ఞానము అవ్యభిచారిత్వం. వ్యభిచరతి తు జ్ఞేయం, జ్ఞానం న వ్యభిచరతి కదాచిదపి. ఒక జ్ఞేయం లేకపోతే, అంటే ఒక వస్తువు ప్రకాశించకపోతే దాని స్థానంలో మరో వస్తువు ఉంటుంది. ఈ వస్తువు ఆలోచన కూడా కావచ్చు, బయట ఉన్న వస్తువే అవ్వక్కర్లే. మనసులో ఒక ఆలోచన సంకల్పము ఇప్పుడు జ్ఞానంలో ప్రకాశిస్తూ ఉంటే నెక్స్ట్ మూమెంట్లో ఎప్పుడు 5:30 అవుతుందా పారిపోదామా అనేటటువంటి ఇంకొక ఆలోచన కూడా కొంతమందికి ఉండవచ్చు. ఇంకెంతసేపు అండి ఈ బాధ, ఈ జ్ఞేయమును 5:30 ఎప్పుడవుతుంది అని చూసేటటువంటి ఒక సంకల్పము కూడా ఉండవచ్చు. ఒక జ్ఞేయము పోయినా ఇంకొక జ్ఞేయాంతరము ఈ జ్ఞానంలో కలుగుతుంది. ఎప్పుడైనా కూడా జ్ఞానము లేనిదే జ్ఞేయము తెలియదు. ఎప్పుడైనా కూడా వెలుగు లేనిదే వస్తువు కనపడదు అని చెప్పినట్టు. వస్తువు కనిపించింది అంటే నేను చూశాను అని అర్థం. మూర్తి గారు చూశాను అంటే ఆయన కల్పించారు అంటే నాకు కళ్ళు ఉన్నాయని అర్థం. చూద్దాం. పూర్వపక్షం వాళ్ళు వస్తున్నారు. ఈ యొక్క పూర్వపక్షం చెప్పుకోవడమే అవుతుందేమో కూడా, డజన్ మ్యాటర్. వీళ్ళు జ్ఞేయమే కరెక్టు, జ్ఞానం లేదు. మీరు జ్ఞేయం వ్యభిచరిస్తుంది అన్నారు కదా, జ్ఞేయం మారిపోతుంది అన్నారు. జ్ఞానం కూడా మారిపోతుందండి, జ్ఞానం కూడా వ్యభిచరిస్తుంది. అంచేత జ్ఞేయం ఉంటే జ్ఞేయం ఎలా మారుతుందో జ్ఞానం కూడా అలాగే మారిపోతుంది అంటూ వాదిస్తున్నారు. శుద్ధ చైతన్యము లేక, జ్ఞానము లేక, ఆత్మ లేక బ్రహ్మ కూడా మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్య అపి. సుషుప్తిలో నేను నిద్రపోతున్నాను, గాఢ నిద్రలో ఉన్నాను, నాకు జ్ఞానం ఉన్నదని నాకేం తెలిసిందా? నాకేం తెలియలే అంటే సుషుప్తిలో వస్తువులు లేవు, నేను లేను, ఇల్లు లేదు, వాకలు లేదు, ఏవీ లేవు. సుషుప్తిలో మొత్తం నా శరీర జ్ఞానము లేదు, వస్తు జ్ఞానము లేదు, రిలేషన్షిప్స్ లేవు. నేను 10,000 అప్పు తెచ్చాను, అప్పు కూడా జ్ఞాపకం లేదు, ఏవీ లేవు. అప్పుడు నేను ఉన్నాననే జ్ఞానం కూడా నాకు లేదు కదా అంటున్నాడు. సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్యపి సుషుప్తి అభావాత్, అంటే సుషుప్తిలో జ్ఞేయవత్ అభావాత్, జ్ఞేయము లేనట్లే జ్ఞాన స్వరూపము కూడా లేదు, వ్యభిచరించింది. ఏ విధముగా సుషుప్తిలో అయితే జ్ఞేయములు లేవో, వస్తువులు తెలియబడుట లేదో, ఆ వస్తువులను తెలుసుకునే జ్ఞానము కూడా అదే విధంగా మాయమైపోయింది. జ్ఞానస్వరూపం కూడా వ్యభిచరించింది. అంటే గురువుగారు అన్న ఒకే మాట చెప్తున్నా, నవ్వుతూ నాట్ లైక్ దట్ మై డియర్ అంటూ చక్కగా చెప్తారు. ఏమిటి చెప్తారు? జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య ఆలోకవత్ జ్ఞేయాభివ్యంజకత్వాత్ సవ్యంగ్యాభావే అలోకా భావానుపపత్తివత్ సుషుప్తే విజ్ఞాన అభావ అనుపపత్తి. ఇక్కడ సంస్కృతము జటిలంగా ఉంది, విషయము జటిలంగా ఉంది. కాబట్టి ఎవరో ఒకరు దారి చూపించాలి. దారి చూపించేది ఏమిటి? ఆలోకవత్ పట్టుకోవాలి. ఆలోకవత్, వెలుగు వలె. ఆలోకం అంటే వెలుగు, డేలైట్. డేలైట్ సూర్యకాంతి వలె జ్ఞేయ అభివ్యంజకత్వాత్, జ్ఞేయమును ప్రకాశింప చేయుట వలన. అభివ్యంజనము అంటే ప్రకాశింపచేయడం, జ్ఞేయము అంటే వస్తువు. వెలుగు వస్తువును ప్రకాశింపచేయుట వలన స్వవ్యంగ్యాభావే, తను ప్రకాశింపచేసే వస్తువు లేనప్పుడు తన యొక్క వ్యంగ్య ప్రకాశింపచేసే వస్తువు అభావే లేనప్పుడు. సూర్యకాంతి ఏం చేస్తుంది? వస్తువులను ప్రకాశింపచేస్తుంది.
వస్తువు ప్రకాశింపజేయడానికి ఏది లేకపోతే సూర్యకాంతి లేదని అంటావా? అలోక అలోకాభావానుపపత్తి కలుపుకోవాలి. అలోక అభావం అంటే వెలుగే లేకపోవడం అనేది అనుపపత్తివత్ ఎలా పొసగదో అలాగే సుషుప్తే. సుషుప్తిలో ఏమిటైంది? వస్తువులు లేవు. ఇందాకలా ఏమిటైంది? వెలుగు ఉంది కానీ ఏ వస్తువు లేదు. ఏ వస్తువు లేకపోతే వస్తువులు కనపడలే కానీ వెలుగు లేకుండా ఉందా? వెలుగు ఉంది. అలాగే సుషుప్తిలో జ్ఞేయ అవభాసకస్య జ్ఞేయములను ప్రకాశింపచేసే జ్ఞానస్య జ్ఞానానికి విజ్ఞాన అభావ అనుపపత్తే అంటే విజ్ఞానము లేదు అనడము అనుపపత్తే పోసగదు. He brought a beautiful example of light physics and says, look here, my dear, when there is daylight, the daylight falls on the object and the object absorbs most of the radiation in the sunlight and emits only that radiation of its color and all others are absorbed and the vastu is known. This is the physics of light. అంటే వెలుగు ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు తనలో ఉన్నట్టు ఆ కాంతిలో ఉన్న కిరణములన్నిటినీ తనలో లోపలికి లాగేసుకుని అబ్జార్బ్ చేసేసుకుని అది ఏ రంగులో ఉన్నదో ఆ రంగు తాలూకా కిరణం మాత్రమే బయటకు ప్రసరింప చేయటం వల్ల రిఫ్లెక్ట్ చేయడం వల్ల కంటికి ఆ రంగు తెలుస్తుంది. సరే వస్తువు లేదు, మరి రిఫ్లెక్ట్ చేసేది ఏది లేదు. రిఫ్లెక్ట్ చేసేది ఏది లేకపోతే అంటే ఏ వస్తువు లేదనుకోండి, అప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యకాంతి లేదంటారా? అన్నారు కదా. అలాగే నిద్రలో సుషుప్తే జ్ఞేయ అవభాసకస్య జ్ఞేయమును ప్రకాశింపచేసే వస్తువును తెలియజేసే జ్ఞానస్య జ్ఞానమునకు విజ్ఞాన అభావ అనుపపత్తే అది లేకపోవడము పోసగదు. He brought the example of light and explained it beautifully that వస్తువు ఉంటుంది పోతుంది కానీ జ్ఞానము ఉండే తీరుతుంది. మీరు ఇందాకలు ఏమిటన్నారు? వస్తువు ఉంటుంది పోతుంది, నిద్రలో వస్తువు పోయింది కాబట్టి జ్ఞానం కూడా పోయింది అన్నాడు పూర్వపక్షి. అలా పోదురా నాన్న, వస్తువు పోతే పోనాయి. సుషుప్తిలో అది వాడికి వస్తువు వాడికి తెలియరావటం లేదు, ఎందుకంటే వాడి మనసు ఆ ప్రతిబింబించేటటువంటి మనసు నిద్రిస్తోంది కాబట్టి వస్తువు తెలియరావడం లేదు. అంత మాత్రాన జ్ఞానము సూర్యకాంతి వలె లేదనుట పొసగదు, జ్ఞానము ఉండే తీరుతుంది. నహి అంధకారే చక్షుష రూపాను ఉపలబ్ధౌ చక్షుష అభావ శక్య కల్పయితుం వైనాశికేన. వైనాశికులు ఏంటంటారు? జ్ఞానము అనేది వేరే లేదు, జ్ఞేయమే ఉన్నది. ఆ వస్తువు తెలుస్తుంది, తెలిసినప్పుడు ఆ జ్ఞానం లాంటి అది తెలిసినట్టు ఉంటుంది, అది పోతుంది, మళ్ళీ ఇంకేం ఉండదు, వినాశనం అయిపోతుంది. అంధకారమునందు అంధకారమునందు చక్షుష కంటితో రూప అనుపలబ్ధౌ రూపము తెలిసినది అంటే చక్షుష అభావ కళ్ళు లేవని కల్పయితుం కల్పించుటకు వైనాశికునకు కూడా నశక్య నహి శక్య. అంటే if a person says that I have seen with my eye, it automatically means that he has eyesight. Like that, the jnana, the Suryakanti is always there. If there is an object, it will be seen. If there is no object, it will not. For example, నేను ఇక్కడ నిలబడ్డాను, కొండ ఉంది, ఈ కొండ నాకు 2 కిలోమీటర్లు దూరం, కొండకి నాకు మధ్యలో ఏ వస్తువు లేదు, సూర్యకాంతి. నాకు ఏమిటి కనిపిస్తుంది అంటే కొండే కనిపిస్తుంది. ఎందుకు? ఈ మధ్యలో ఏది లేదు కాబట్టి, ఏది ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుని రిఫ్లెక్ట్ చేయలేదు కాబట్టి ఆ వస్తువు ఏది నాకు ఎదురుగా లేదు కాబట్టి కొండ ఒకటే కనిపిస్తుంది. సడన్గా ఆ చూస్తున్న చూపులో ఇలా ఈ పెన్ను మధ్యలో పట్టుకొచ్చాను, పట్టుకొస్తే వెంటనే పెన్ను కనిపించింది.
ఎందుకు? ఈ పెన్ మీద లైట్ పడింది, అది ఈ లైట్ అబ్జర్వ్ చేసుకుని ఒక్క ఈ బ్లూయిష్ బ్లాక్ కలర్ నాకు రిఫ్లెక్ట్ చేస్తుంది, అది వస్తువు తెలుసు. అంటే ఈ వస్తువు పెట్టినంత మాత్రాన ఇక్కడి నుంచి కొండ వరకు ఉండే వెలుగు నాకు వేరే విధముగా కనపడటం లేదు కాబట్టి అది లేదంటానా? లేదనలేము కదా. అదే చెప్తుంది. వైనాశికో వైనాశిక జ్ఞేయాభావే జ్ఞానాభావం కల్పయతి. వాడి తలక మొదటి నుంచి ఇదే వాడి స్టేట్మెంట్. జ్ఞేయాభావే జ్ఞానాభావం, జ్ఞేయాభావే జ్ఞానాభావం. జ్ఞేయం లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞేయం ఉంటేనే జ్ఞానం ఉంటుంది. జ్ఞేయమే సత్యము, జ్ఞానం ఉండదు. జ్ఞేయాభావే జ్ఞానాభావం కల్పయతి ఏవా. ఒకవేళ జ్ఞేయం లేకపోతే ఆ జ్ఞానం లేదు అని కల్పించాడు అనుకోండి. లెట్ us suppose that he says that జ్ఞేయ is not there, వస్తు is not there, so there is no జ్ఞాన అని కల్పిస్తే, ఇది చేత్ ఇఫ్ he says so, ఏన తదభావం కల్పయేత్, దేని వలన లేదు అని చెప్తున్నారు. అంటే అక్కడ వస్తువు లేదు అని చెప్పాడు వాడు. ఈ రూమ్లో సుబ్బారావు గారు ఉన్నారా? ఉన్నారు. అది వస్తు జ్ఞానం. సుబ్బారావు గారు అనే వస్తువు అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే జ్ఞేయ జ్ఞానం. రూమ్లోకి వచ్చి చూశారు, సుబ్బారావు గారు లేరండి. సుబ్బారావు గారు లేరు అనేటటువంటిది కూడా జ్ఞానమే కదా. అది ఎవరు చెప్పడానికి కూడా ఉండాలి కదా. అంటే ఒక జ్ఞానం ఉంటేనే కదా ఆయన లేరని తెలుస్తుంది. తస్య అభావ, అంటే ఆ వస్తువు లేదనేది కేన కల్ప్యతే, ఎవరి చేత కల్పించబడుతోంది? ఇది వక్తవ్యం, వాడు చెప్పాలి. యూ షుడ్ సే, యూ మస్ట్ టెల్ మీ హూ ఇస్ ద వన్ హూ ఇస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ నో జ్ఞేయ. అక్కడ జ్ఞేయము లేదని చెప్పేది ఎవరు? అంటే అక్కడ జ్ఞేయము లేదని తెలిసే జ్ఞానము ఉంది కదా. తదభావస్య ఈ జ్ఞేయత్వాత్ జ్ఞానాభావే తదనుపపత్తే. తదభావస్య అపి అంటే జ్ఞేయము లేనప్పుడు కూడా జ్ఞేయత్వాత్ అభావస్యపి తత్ జ్ఞేయత్వాత్ అభావస్యపి, ఆ వస్తువు యొక్క అభావములో కూడా జ్ఞానాభావే జ్ఞానము లేదనుట అనుపపత్తే పొసగదు, వీలు పడదు, అన్టెనబుల్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. If somebody says, I cannot see Subbarao Garu in the room, that itself is a knowledge that Subbarao Garu is not there, and that knowledge is already a జ్ఞానం. అంటే అన్ని వస్తువులను తెలుసుకుంటున్నటువంటి మనసుకు, అన్ని ఆలోచనలు కలిగి ఉన్న మనసుకు, ఏ వస్తువులు తెలియని మనసుకు, ఏ ఆలోచనలు లేని మనసుకు సాక్షిగా ఉండే జ్ఞానము, కాన్షియస్నెస్ ఎప్పుడూ ఉంది. నిద్రిస్తున్నప్పుడు మనసు ఆలోచించడం లేదు, సుషుప్తిలో మనసు వస్తువులను చూడడం లేదు, అయినప్పటికీ జ్ఞానము అలాగనే ఉంది. జ్ఞేయావభావము, వస్తువు లేకపోవడము, సుషుప్తిలో వస్తువులు తెలియకపోవడము జ్ఞానాభావము కాదు. జ్ఞానం అలాగనే ఉంది. ఆపుదాం. అయితే ఒక్కసారి మళ్ళీ ఈ సిద్ధాంతంలో మొదటి వాక్యం మీరు మరొకసారి బోధిస్తే అందరికి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. జ్ఞేయభావకస్య జ్ఞానశ్చ ఆలోకః. అదే ఫోకస్ చేస్తాను చూడండి. జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య, అలా పెడదాం పక్కకి. ముందు ఆలోకవత్తు పట్టుకుందాం. ఆలోకవత్ అంటే వెలుగు వలె, వత్ అంటే వలే కదా, ఆలోకం అంటే వెలుగు కదా. వెలుగు వలె, వెలుగు వలె ఆలోక అభావ అనుపపత్తివత్. ఆలోకము వెలుగు అభావ అనుపపత్తివత్. అభావం అంటే లేకపోవడం. ఆలోకము జ్ఞేయ అభివ్యంజకత్వాత్ అంటే వస్తువులను ప్రకాశింప చేయుట వలన చేస్తుందిగా. వెలుగు వస్తువుని ప్రకాశింప చేస్తుంది కదా. వెలుగు జ్ఞేయములను అభివ్యంజకము చేస్తుంది కదా. తెలిసింది కదా. ఆలోకము వెలుగు జ్ఞేయములను వస్తువులను అభివ్యంజకము
చేయును గదా, చేయుట వలన. స్వ వ్యంగ్యాభావే, తన యొక్క ప్రకాశములో ప్రకాశింపచేయబడే వస్తువు లేని తరుణంలో సాధారణంగా ఏం చేస్తుంది? వెలుగు వస్తువులను ప్రకాశింపచేస్తుంది. వెలుగులో ప్రకాశింపచేయబడే వస్తువు లేని పక్షంలో స్వవ్యంగ్య అభావే, స్వవ్యంగ్య తనచే ప్రకాశింపచేయబడే వస్తువు అభావే లేని తత్వం పక్షంలో ఆలోక వెలుగు అభావ అనుపపత్తివత్ లేదనుట పొసగదు కదా. అభావము, ఆలోక అభావము అంటే వెలుగు లేదనుట అభావ అనుపపత్తివత్ ఏ జ్ఞేయ అవభాసకస్య, అంటే జ్ఞేయములను, అంటే ఈ వస్తువులను, ఈ సకల అనుభవాలను ప్రకాశింపచేసే జ్ఞానస్య, జ్ఞానమునకు సుషుప్తే, నిద్రలో జ్ఞేయములు లేనంత మాత్రమున విజ్ఞాన అభావ అనుపపత్తే, విజ్ఞానము లేదనుట పొసగదు. ఆలోకము జ్ఞేయ అభివ్యంజకము. మొదలైంది. అంటే వెలుగు వస్తువులను ప్రకాశింపచేస్తుంది. ఆలోకే అంటే వెలుగునందు స్వవ్యంగ్యాభావే, ప్రకాశింపచేసే వస్తువు లేనప్పుడు ఆలోకము ఆలోక అభావము అంటే వెలుగే లేదనుట అనుపపత్తివత్ పొసగదనుట వలే సుషుప్తే సుషుప్తు జ్ఞేయావభాసకస్య, జ్ఞేయములను ప్రకాశింపచేసే జ్ఞానము లేదనుట పొసగదు. విజ్ఞాన అభావ అనుపత్తి. చాలా క్లియర్ గా, అంటే ఎలా రాసుకోవాలో గోడలా ఉంటుంది, ఏంటి అంటున్నారో తెలియదు మీకు. అవును, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అదే చాలా బాగుంది. 5 సెంటెన్స్లుగా మారుస్తున్నాను నేను. ఆలోకమునందు జ్ఞేయములు అభివ్యంజకం అవుతాయి. ఆయన మాట్లాడుతున్నారు. ఆలోకమునందు జ్ఞేయములు అభివ్యంజకం అవుతాయి అంటే ప్రకాశింపజేయబడతాయి. ఆలోకమునందు అభివ్యంజకమయ్యేటటువంటి వస్తువు లేనప్పుడు ఆలోకే స్వవ్యంగ్య అభావే, ఆలోక అభావము అనుపపత్తి, ఆలోకము లేదనుట పొసగదు. అటులనే సుషుప్తి యందు వస్తువులు జ్ఞేయములను ప్రకాశింపచేసేటటువంటి తత్వమున్న జ్ఞానము జ్ఞేయము లేదన్నంత మాత్రాన జ్ఞానము లేదనుట పొసగదు. ఓకే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః, స్థిరైరంగైః సుస్తువాగం సుస్తనూభిః, యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.